పిరికి వాళ్ళు పారిపోయారు. రెండోది క్విటర్స్, ఇంకా పోరాడలేమని చెప్పి ఆ ఆశలు చల్లరిపోయిన వారు ఏం చేస్తారండి? క్విటర్స్ విల్ రన్ అవే. ఏం చేస్తానులేండి, రాజీ పడిపోతే అయిపోతుందని చెప్పి కొద్ది కామన్ సెన్స్ వాడదామని చెప్పి అందరిలాగా రాజీ పడిపోయి వెళ్ళిపోయేవారు. షమ్మా ఈజ్ యూనిక్. దేవుని టైం టేబుల్లో నీకు స్కెడ్యూల్ లేకపోయినా నీలో ఆసక్తి ఉంటే ఆయన టైం టేబుల్ను ఆపేస్తావు. అందరు ఎందుకు పారిపోయారంటే ఆసక్తి లేదు వారికి. షమ్మా ఎందుకు ఉండిపోయానంటే నాకు ఆసక్తి ఉందయ్యా, ఆసక్తి ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు, విడిచిపెట్టనయ్యా, ఐ విల్ నాట్ బి క్విటర్. సిలబస్లో లేని అద్భుతం తీసుకొచ్చేదే నీ హృదయంలో ఉన్న ఆసక్తి. ఈరోజు దేవుడు ఆసక్తిని దేవుడు తిరిగి జ్వలింపజేయను కాక. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. ఇతని తరువాత వారెవరనగా హరారీయుడను కుమారుడైన షమ్మా ఫిలిస్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారు. అందరు ఏమయ్యారండి? పారిపోయారు. ఒక్కడి నిలబడ్డాడు. ఎవ్రీబడి ఫ్లెడ్ అవే, ఓన్లీ వన్ స్టూడ్. ఎందుకు మిగతా వారు పారిపోయారంటే మిగతా వారు కొంతమంది పిరికి వాళ్ళు పారిపోయారు. కవర్డ్స్ విల్ డెఫినెట్లీ రన్ అవే. రెండోది క్విటర్స్, ఇంకా పోరాడలేమని చెప్పి ఆ ఆశలు చల్లరిపోయిన వారు ఏం చేస్తారండి? క్విటర్స్ విల్ రన్ అవే. మూడోది కాంప్రమైజర్స్ విల్ రన్ అవే. ఏం చేస్తానులేండి, రాజీ పడిపోతే అయిపోతుందని చెప్పి కొద్ది కామన్ సెన్స్ వాడదామని చెప్పి అందరిలాగా రాజీ పడిపోయి వెళ్ళిపోయేవారు. కానీ వీరెవ్వరి జాబితాలో షమ్మా లేడండి. షమ్మా ఈజ్ యూనిక్. షమ్మాకి ఏముందంటే ప్యాషన్, జ్వలించే కాంక్ష, ఆర్పజాలని. ఈ మాట మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎందుకంటే మనం పాటలు రాసాం. ఆర్పజాలని ఆసక్తి, ఆర్పజాలని ఆసక్తి, ఆర్పజాలని ఆసక్తి. ఒక మాట చెప్తాను, దేవుని టైం టేబుల్లో నీకు స్కెడ్యూల్ లేకపోయినా, దేవుని టైం టేబుల్లో నీకు స్కెడ్యూల్ లేకపోయినా నీలో ఆసక్తి ఉంటే ఆయన టైం టేబుల్ను ఆపేస్తావు. అర్థమైనంత. దేవుని టైం టేబుల్లో నీకు అపాయింట్మెంట్ లేదనుకో, నేను ఇవ్వను అన్నాడు, ఓకే. ఇప్పుడు యేసుప్రభువు వారు యాయిరు కుమార్తె చనిపోయిందని వార్తిన్నప్పుడు యాయిరు వచ్చి రిక్వెస్ట్ చేస్తే యాయిరు కుమార్తె స్కెడ్యూల్లో ఉంది. ఆ రోజు స్కెడ్యూల్ ప్రకారం యాయిరు కుమార్తెని చచ్చిపోయినామని బ్రతికించాలి. ఇది ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు యేసుప్రభువు వారు. ప్లాన్లో లేదు ఒక ఆవిడ, ఆమె పేరు 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ అని పెట్టారు పేరు. She was not in the itinerary, she was not in the schedule, she is not at all in the timetable of God. కానీ మనసులో ఒకటి ఉంది, యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టిన స్వస్థపరచబడుదునని అనుకొని. ఆసక్తి ఏంటంటే ప్రపంచంలో ఎన్ని శక్తులు అడ్డుపడ్డా సరే నేను వెళ్ళి నా ఆసక్తి ఏంటంటే ఆయన వస్త్రపు చెంగును ఏం చేస్తా? పోయి పట్టుకుంటా. ప్రపంచంలో ఎన్ని శక్తులు అడ్డుపడ్డా సరే కొందరు అన్నారట, అమ్మా నువ్వు వెళ్ళి పట్టుకుంటే అంట వస్తుంది, రాళ్ళతో కొట్టి నేనేం చేస్తారు? చంపుతారు. సస్తా కానీ ఆయన వస్త్రపు చెంగు పట్టుకొని చచ్చిపోతా. అందరూ అన్నారు, అమ్మా నువ్వు పోలేవు, చుట్టూ కిక్కిరిసిపోయి కనీసం అసలు అక్కడ పక్కన మనుషులు చూడడానికే స్థలం లేదు, శిష్యులు చూడడానికే స్థలం లేదు, విఐపి లాంటి యాయుడు చూడడానికి స్థలం లేదు, నీకెవడు స్థలం ఇస్తాడమ్మా అని. సరే, ఎంత కష్టమైనా సరే, అవరోధం వచ్చినా సరే నా ఆసక్తి చావదు. వెళ్ళి యేసుప్రభు వస్త్రపు చెంగుని ఏం చేస్తా? తాకుతా. అసలు యేసుప్రభు కదలడానికే స్థలం లేదమ్మా, ఇన్ని అవరోధాల మధ్యలో నువ్వు తాకుతావా అంటే కదలడానికి స్థలం లేదు కాబట్టి ప్రొషన్ అంతా ఏమవుతుంది? స్లో అయిపోతుంది. ఇన్ని కష్టాలు ఉన్నా సరే నాకు అవకాశం దొరకవచ్చు, ఖచ్చితంగా నా ఆసక్తి ఏం చేస్తాను? పోయి ప్రభుని ఏం చేస్తా? తాకుతా. వచ్చింది యేసుప్రభు వస్త్రపు చెంగు తాకింది అంతే. అపాయింట్మెంట్లో లేని స్త్రీ కొరకు వెనకల తిరగాల్సిన అవసరం లేని యేసు ప్రభు వెంటనే ఆపి తిరిగి నన్ను ముట్టిన వాళ్ళు ఎవరిని అడిగి, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పి అపాయింట్మెంట్లో లేని స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకొని చరిత్ర మార్చుకుంది. ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒకే ఒకటి, ఆసక్తి, అన్డైయింగ్ ప్యాషన్. సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉందంట. అయిపోయింది, యాకోబు స్టోరీ అయిపోయింది. తెగ నరికారు, పేతుని తీసుకెళ్ళి పడేశారు. అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థించారు. ఏలియా ఏముందయ్యా నీ దగ్గర అంటే ఆసక్తితో ప్రార్థన ఒక్కటి ఉందయ్యా. ఈరోజు మాట చెప్పాలని ఆశపడుతున్నా. అందరు ఎందుకు పారిపోయారంటే ఆసక్తి లేదు వారికి. షమ్మా ఎందుకు ఉండిపోయానంటే నాకు ఆసక్తి ఉందయ్యా, ఆసక్తి ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు, విడిచిపెట్టనయ్యా, ఐ విల్ నాట్ బి క్విటర్.
కానా వివాహములో అద్భుతం అనేది యేసు ప్రభు ప్లాన్లో లేదు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? అట్టండి జరిగింది కదా అంటారు. ప్లాన్లో లేదని యేసు ప్రభు అన్నాడు. అయ్యా అని యేసు ప్రభు దగ్గరికి ఆసక్తితో తల్లి ఏం చేస్తుంది? మనవి చేస్తాం. ఇట్స్ అ ప్యాషన్ ఆఫ్ మదర్ మేరీ. అయ్యా 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 వివాహం అవమాన పాలు అవుతుంది అయ్యా. యేసు ప్రభు నోరు తెరిచి ఏమంటారు తెలుసా? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. దిస్ ఈజ్ నాట్ ఇన్ మై ప్లాన్, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై టైం. నా టైంలో లేదు. మనం ఏదంటాం? అయ్యో టైంలో లేని టైంలో నేను అడిగానా? ఎప్పుడు అంతే నా బతుకు, అన్నీ జరగాల్సిన టైంలో ఏది నాకు జరగదని పెద్ద ఎస్ఏ రేటింగ్ రాసి ఏడ్చుకుంటూ కూర్చుంటాం. కానీ ఆ ప్యాషన్, ఆసక్తి, అడిగిన ఆ ప్రార్థన మనవి టైం టేబుల్లో లేని అద్భుతాన్ని తీసుకొచ్చి మొట్టమొదటి అద్భుతంగా మార్చింది. ఫస్ట్ మిరాకిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ సిలబస్. ఒప్పుకుంటారా ఈ మాట? సిలబస్లో లేని అద్భుతం తీసుకొచ్చేదే నీ హృదయంలో ఉన్న ఆసక్తి. ఈరోజు దేవుడు ఆసక్తిని దేవుడు తిరిగి జ్వలింపచేయను కాక. భర్తమై ప్లాన్లో లేడు. త్రో పక్కన గుడ్డి వీక్షకుడు అక్కుంటున్నాడు. ఎరికో వైపు దేవుడు వెళ్తూ ఉన్నాడు. హీ వాజ్ నాట్ ఇన్ ద ప్లాన్ ఎట్ ఆల్. యేసు ప్రభు వస్తున్నాడు, విన్నాడు, అంతే గట్టిగా అరుస్తున్నాడు, అయ్యా దావీదు కుమారుడా రక్షించయ్యా, ఒక్కసారి అయ్యా కరుణించయ్యా. అందరూ అన్నారు, నోరు మీరా. వాడు నోరు మీయమని ఎంత చెప్తే వాడు ఇంకా అంత గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా రక్షించయ్యా, దావీదు కుమారుడు రక్ష. ప్యాషన్, ఆసక్తి, ఆర్పజాలని ఆసక్తి, ఆర్పజాలని ఆవేదన, ఆర్పజాలని ప్రార్థన. అయ్యా నువ్వు దాటి వెళ్ళొద్దయ్యా. దాటిపోతున్న యేసు ప్రభువారు ఆగిపోయాడు. రమ్మని చెప్పండి, ఆయన నిన్ను పిలుచుతున్నాడు. లెట్ మీ టెల్ యూ దిస్, యువర్ ప్యాషన్ ఇంటర్సెప్ట్స్ ద స్కెడ్యూల్ ఆఫ్ గాడ్. ఇది నా కొరకు రాసుకున్నా. నీలో ఉన్న ఆసక్తి ఉంటే దేవుని కాలమానాన్ని కూడా అది ఏం చేస్తుంది? దాటుకొని వెళ్ళిపోతుంది. దేవుని కాలమానాన్ని కూడా స్తంభింపజేస్తుంది. దేవుని కాలమానాన్ని కూడా అడ్డుగా చీల్చుకొని వెళ్తుంది. ధైర్యం ఏంటంటే నీలో ఉండే ఆసక్తి.